హాయ్ స్టూడెంట్స్, ఈరోజు బీకామ్ 5th సెమ్ వారికి జిఎస్టి సబ్జెక్ట్ నందు ఒక యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి ఒక ప్రాబ్లంను ఎలా సాల్వ్ చేయాలనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతాను. రామ్ అనే ఒక డీలర్ ఎస్జిఎస్టి అంటే స్టేట్ గవర్నమెంట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 7% మరియు సిజిఎస్టి సెంట్రల్ గవర్నమెంట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 5% చెల్లించి 20,000 లీటర్లు ఇన్పుట్ను కొనుగోలు చేశాను. ఎస్జిఎస్టి మరియు సిజిఎస్టీలకు లభ్యమయ్యే పన్ను క్రెడిట్ వరుసగా 10,500 మరియు 7,500 రూపాయలు. రామ్ ముడి పదార్థాల నుండి 18,000 లీటర్లను ఉత్పత్తి చేశాను మరియు సాధారణ నష్టం 2,000 లీటర్లు. చివరి ఉత్పత్తిని 10 రూపాయల చొప్పున విక్రయించెను. ఇక్కడ యాక్చువల్గా రాష్ట్రంలో అంతర్గతంగా జరిగే వస్తువులు సేవల సరఫరాపై కేంద్రం విధించు జిఎస్టిని కేంద్ర జిఎస్టి అంటే సిజిఎస్టిగా, రాష్ట్రాలు విధించే జిఎస్టిని రాష్ట్ర జిఎస్టి అంటే ఎస్జిఎస్టిగా పిలుస్తారు. అదేవిధంగా రాష్ట్రాల మధ్య జరుగు వస్తు సేవల సరఫరాపై కేంద్రం ఏకీకృత జిఎస్టి అంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టిని విధించి అమలు చేస్తుంది. అంటే ఇక్కడ 3 రకాల జిఎస్టీలు చెప్పడం జరిగింది. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టి, 2 స్టేట్ గవర్నమెంట్ జిఎస్టి, 3 అంతర్రాష్ట్రాల మధ్య జరిగే వస్తు సేవల యొక్క సరఫరాపై కేంద్రం విధించేటువంటి ఏకీకృత పన్ను అంటే ఇంటిగ్రేటెడ్ జిఎస్టి. ఈ 3 రకాల జిఎస్టీలు ఉన్నాయి. ప్రాబ్లంని గమనించినట్లయితే రామ్ అనేటువంటి డీలరు 20,000 లీటర్ల ముడి పదార్థాన్ని కొనుగోలు చేసే సందర్భంలో స్టేట్ గవర్నమెంట్కి 10,500 రూపాయలు ట్యాక్స్ పే చేయడం జరిగింది. అలాగనే సెంట్రల్ గవర్నమెంట్కి 7,500 రూపాయలు ట్యాక్స్ పే చేయడం జరిగింది. అంటే ఇన్పుట్ ట్యాక్స్ అన్నమాట. అంటే 20,000 లీటర్లని ముడి పదార్థాన్ని కొని వస్తువును తయారు చేసి అమ్మాలనేటువంటి ఉద్దేశంతో 20,000 లీటర్లు ముడి సరుకును కొనుగోలు చేసే సంస్థలకు తెస్తున్నాడు. కాబట్టి ఆ సందర్భంలో ఇన్పుట్ ట్యాక్స్ ఈ యొక్క 10,500 స్టేట్ గవర్నమెంట్కి, 7,500 కేంద్ర జిఎస్టికి సిజిఎస్టికి చెల్లించడం జరిగింది. తర్వాత ఈ 20,000 లీటర్ల ముడి పదార్థం నుంచి 18,000 లీటర్లు ఉత్పత్తి చేశాడు, ప్రొడ్యూస్ చేశాడు. ఒక 2,000 లీటర్లు సాధారణ నష్టం జరిగింది. అంటే 20,000 లీటర్లలో 2,000 సాధారణ నష్టం పోతే నికరంగా ఉత్పత్తి చేసినటువంటి ప్రొడక్షన్ వచ్చేసి 18,000 లీటర్లు. ఈ 18,000 లీటర్లని లీటర్ ఒక్కింటికి 10 రూపాయల చొప్పున రాము అమ్మడం జరిగింది. ఈ యొక్క 18,000 లీటర్లని ఎలా అమ్మాడంటే, ఫస్ట్ రాష్ట్రంలో జరిగే అమ్మకాలు 8,000 లీటర్లు, అంటే రాష్ట్రం లోపల జరిగే అమ్మకాల్ని ఇంట్రాస్టేట్ సేల్స్ అంటారు. విత్ ఇన్ ది స్టేట్ ఈ అమ్మకాలు 8,000 లీటర్లు జరిగినాయి. తర్వాత అంతర్రాష్ట్ర అమ్మకాలు 6,500 లీటర్లు, అంటే ఇంటర్ స్టేట్ అంటే వివిధ రాష్ట్రాల మధ్య, మన రాష్ట్రము పక్క తెలంగాణకు కానీ, ఆంధ్ర రాష్ట్రం తెలంగాణతో కానీ, లేదా ఆంధ్ర రాష్ట్రము పక్కనున్న చెన్నై తమిళనాడుతో కానీ, లేదా కర్ణాటకతో కానీ అంతర్రాష్ట్ర అమ్మకాలు వచ్చేసి 6,500 లీటర్లు. రాష్ట్ర వెలుపల ఉన్నటువంటి కన్సైన్మెంట్ ఏజెంట్లకు
సరుకు బదిలీ 3,500 లీటర్లు. అంటే మొత్తం 18,000 లీటర్లని వితిన్ ది స్టేట్ 8,000 అమ్మాడు. 2-3 పాయింట్లు ఇంటర్ స్టేట్ 6,500 లీటర్లు పక్క రాష్ట్రాలకి, రాష్ట్రం వెలుపల ఉన్నటువంటి కన్సైన్మెంట్ వ్యాపారం నిమిత్తం ఏజెంట్లకి ఒక 3,500 లీటర్లు, మొత్తం 18,000 లీటర్లని ఈ విధంగా అమ్మడం జరిగింది. అంటే ఒకటేమో ఇంట్రా స్టేట్ వితిన్ ది స్టేటు, ఈ 6,500, 3,500, 10,000 లీటర్లు ఇన్నర్ స్టేట్, ఇంటర్ స్టేట్ అంటే అంతర్రాష్ట్రాలతోటి వ్యాపారం జరిగింది. ఈ విధంగా 18,000 లీటర్లు ఉత్పత్తి చేసినవి 3 రకాలుగా అమ్మడం జరిగింది. 2 ఇన్నర్ స్టేటు, 1 ఇంట్రా స్టేటు. అంటే ఒకటి రాష్ట్రం లోపల 8,000 లీటర్లు, రాష్ట్రం వెలుపల 10,000 లీటర్లు అమ్మారు. తర్వాత చివరి ఉత్పత్తిపై ఎస్జిఎస్టీ మరియు సిజిఎస్టీలు బిగినింగ్లో చెప్పినట్లుగానే 7% మరియు 5% అని చెప్పేసి చెప్పారు. ఫైనల్గా ఈ ఇన్ఫర్మేషన్ తోటి మనల్ని ఏం క్వశ్చన్ చేస్తున్నాడంటే, సిజిఎస్టీ మరియు ఎస్జిఎస్టీలు లెక్కించండి, డీలర్కు లభ్యమగు ఇన్పుట్ పన్ను క్రెడిట్ ఎంత, అలాగనే చెల్లించాల్సినటువంటి పన్ను ఎంత, అంటే రాము ప్రభుత్వాలకి చెల్లించాల్సినటువంటి ట్యాక్స్ ఎంత అనేటువంటిది కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, రాము వచ్చేసి 20,000 లీటర్లు కొనేటువంటి సందర్భంలో ఇన్పుట్ ట్యాక్స్ 10,500 స్టేట్ గవర్నమెంట్కి, 7,500 సెంట్రల్ గవర్నమెంట్కి, మొత్తం కలిపి 18,000 రూపాయలు ట్యాక్స్ పే చేసి 20,000 లీటర్లను కొనుగోలు చేయడం జరిగింది. ఇది ఇన్పుట్ ట్యాక్స్. ఇప్పుడు మనము 3 రకాలుగా అమ్మకాలు ఇచ్చినాడు కాబట్టి ఈ అమ్మకాల ద్వారా వినియోగదారుల నుంచి లభ్యమయ్యేటువంటి ఆ యొక్క ట్యాక్స్, అవుట్పుట్ ట్యాక్స్ని మనం ఫస్ట్ లెక్కించాలి. కాబట్టి అవుట్పుట్ ట్యాక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలా? టేబుల్లో ఇచ్చినటువంటి కాలమ్స్ 1, 2, 3, 4, 5, 6 కాలమ్స్. మొదటి కాలంలో వివరాలు, అంటే అమ్మకాలు రాష్ట్రంలో ఎంత అమ్మాడు, ఇతర రాష్ట్రాల్లో ఎంత అమ్మాడు అనేటువంటి వివరాలు ఇక్కడ రాస్తాం. అమ్మిన పరిమాణం మొత్తం 18,000 లీటర్లో ఎన్ని లీటర్లు ఎక్కడెక్కడ అమ్మింది, ఈ అమ్మిన పరిమాణం ఇక్కడ చూపిస్తాం. ఆ యొక్క వస్తువులు విలువ ఎంత, ఒక్కొక్క వస్తువుని ఒక్కొక్క లీటర్ని 10 రూపాయల లెక్కన అమ్మడం జరిగింది కాబట్టి ఆ వస్తువుల విలువ ఇది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ 5% అని చెప్పేశాడు క్వశ్చన్ పేపర్లో, స్టేట్ గవర్నమెంట్ జిఎస్టీ 7% చెప్పేశాడు. ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంతర్రాష్ట్ర వ్యాపారాలు, అంటే ఇతర రాష్ట్రాలలో వ్యాపారం కార్యకలాపాలు ఇతర రాష్ట్రాలకు సరుకు సరఫరా చేయడం జరిగింది కాబట్టి వాటి ట్యాక్స్ 12%, 5 + 7 12%. ఇప్పుడు ఫస్ట్ ఈ విధంగా 1, 2, 3, 4, 5, 6 కాలమ్స్ టేబుల్ వేసి ఫస్ట్ రాష్ట్రంలో అమ్మకాలు వచ్చేసి వివరాల్లో రాయాల. రాష్ట్రంలో అమ్మకాలు వితిన్ ది స్టేట్, ఇంట్రా స్టేట్ 8,000 లీటర్లు అని చెప్పాడు కాబట్టి 8,000 లీటర్లు, లీటర్ ఒక్కింటికి 10 రూపాయలు అని చెప్పాడు కాబట్టి ఫస్ట్ మనము పరిమాణంలో 8,000 లీటర్లు, అమ్మిన విలువ 10 రూపాయల చొప్పున 8,000 × 10 80,000 రూపాయలు. ఈ 8,000 లీటర్ల యొక్క ఖరీదు 10 రూపాయల చొప్పున 80,000. ఇందులో సిజిఎస్టీ ఎంత పోతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ 5% అన్నాడు కాబట్టి వస్తువుల విలువ మీద, అమ్మిన వస్తువుల విలువ 80,000 కాబట్టి 80,000 మీద 5% అంటే 80,000 × 5/100, 5 × 40, 4,000. అలాగనే స్టేట్ గవర్నమెంట్ జిఎస్టీ వచ్చేసి 5,600, అంటే 80,000 మీద 7%, 8 56 అంటే 5,600. ఇది వితిన్ ది స్టేట్, రాష్ట్రం లోపల ఇంట్రా స్టేట్ కాబట్టి ఐజిఎస్టీ అనేది నిల్లు. ఐజిఎస్టీ అనేది ఇతర రాష్ట్రాలతో వ్యాపార కార్యకలాపాలు ఉన్నప్పుడు ఐజిఎస్టీ వస్తుంది కాబట్టి ఇక్కడ నిల్లని చూపించడం జరిగింది. రాష్ట్రం వెలుపల జరిగే సరుకు బదిలీలు అంటే ఇన్నర్ స్టేట్ ట్రాన్సాక్షన్ 3,500 లీటర్లు పక్క రాష్ట్రాలకి కన్సైన్మెంట్ వ్యాపార నిమిత్తం తన ఏజెంట్కి 3,500 లీటర్లు పంపించాడు. పరిమాణము ఒక్కొక్కటి 10 రూపాయల చొప్పున 35,000కి అమ్మాడు.
ఇది ఇతర రాష్ట్రాలతో జరిగినటువంటి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసినటువంటి ఇన్నర్ స్టేట్ ట్రాన్సాక్షన్స్ కాబట్టి సిజిఎస్టీ కానీ ఎస్జిఎస్టీ కానీ ఉండదు కాబట్టి నిల్ అని రాశాం. ఇన్నర్ స్టేట్ వ్యవహారాలు జరిగినప్పుడు ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ కట్టాలి కాబట్టి ఈ 12% 35,000 మీద లెక్కించినట్లయితే 35,000 ఇంటూ 12/100 వేసినట్లయితే 4,200 ఐజిఎస్టీ వస్తుంది. ఈ రెండు నిల్లు ఎందుకు నిలబెట్టాము? రాష్ట్రం వెలుపల జరిగినటువంటి బదిలీలు కాబట్టి సిజిఎస్టీ ఎస్జిఎస్టీ లేదు. అదే రాష్ట్రం లోపల అమ్మకాలైతే సిజిఎస్టీ ఎస్జిఎస్టీ ఉంటుంది, ఐజిఎస్టీ అనేది నిల్ అవుతుంది. ఈ విషయాన్ని విద్యార్థులు చక్కగా గమనించగలరని ఆశిస్తున్నాను. తర్వాత అంతర్రాష్ట్ర అమ్మకాలు పక్క రాష్ట్రాలకి ఒక 6,500 లీటర్లు సరఫరా చేస్తున్నాడు కాబట్టి 6,500 లీటర్లు, లీటర్ కాస్ట్ రూపాయలు 65,000. ఇతర రాష్ట్రాలతో జరిగిన వ్యాపార కార్యకలాపాలు కాబట్టి సిజిఎస్టీ నిల్లు, ఎస్జిఎస్టీ నిల్లు. ఐజిఎస్టీ అనేది ఇతర రాష్ట్రాలతో జరిగిన వ్యాపార వ్యవహారాలకు సంబంధించినటువంటి ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ కాబట్టి ఈ 12% 65,000 మీద లెక్కించాలి. 65,000 ఇంటూ 12/100 వేస్తే 7,800 వస్తుంది. ఈ విధంగా అవుట్పుట్ ట్యాక్స్ని క్యాల్కులేట్ చేసి ఇప్పుడు టోటల్ చేస్తాం. అమ్మిన పరిమాణం విత్ ఇన్ ది స్టేట్ 8,000, ఇన్నర్ స్టేట్ వచ్చేసి 3,500, ఒక 6,500, మొత్తం కలిపి 18,000 లీటర్లు. వస్తువులు విలువ ఇన్నర్ స్టేట్ అంటే ఇంట్రాస్టేట్ రాష్ట్రం లోపల 8,000 లీటర్లు అమ్మాడు కాబట్టి 80,000, రాష్ట్రం వెలుపల 3,500, 6,500 ₹10 లెక్కన అమ్మాడు కాబట్టి ఇవి మొత్తం అమ్మకాలు వచ్చేసి 80,000. అంటే 18,000 లీటర్లు, లీటర్ ₹10 చొప్పున టోటల్ వచ్చి 1,80,000. సిజిఎస్టీ టోటల్ చేసినట్లయితే 4,000 నిల్ టోటల్ 4,000 వస్తుంది. ఎస్జిఎస్టీ చూసినట్లయితే 5,600 నిల్ 5,600. ఐజిఎస్టీ చూసినట్లయితే నిల్ 4,200, 7,800, మొత్తం 12,000. అంటే ఈ యొక్క రాము అనేటువంటి డీలరు సెంట్రల్ గవర్నమెంట్ వారికి 4,000 ట్యాక్స్ వినియోగదారుల నుంచి కలెక్ట్ చేసి ఇవ్వవలసి ఉంటుంది ఈ ట్యాక్స్. అలాగనే ఎస్జిఎస్టీ కింద 5,600 చెల్లించాలి. అలాగనే ఐజిఎస్టీ కింద 12,000 చెల్లించాలి. ఇది అవుట్పుట్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఇన్పుట్ ట్యాక్స్ వచ్చేసి లెక్కలో మీకు 18,000 20,000 లీటర్లు కొనుగోలు చేసేటువంటి సందర్భాల్లో స్టేట్ గవర్నమెంట్కి 10,500 ఇన్పుట్ ట్యాక్సు, సెంట్రల్ గవర్నమెంట్కి 7,500 ఇన్పుట్ ట్యాక్స్, రెండు కలిపి 18,000 చెల్లించున్నాడు కాబట్టి ఈ ఇన్పుట్ ట్యాక్స్ని అవుట్పుట్ ట్యాక్స్కి అడ్జస్ట్ చేయాలి. అవుట్పుట్ ట్యాక్స్ గణన చేసిన తర్వాత ఆ పన్ను చెల్లింపు అనేది మనం చూపించాలి. ట్యాక్స్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఇది 4 కాలమ్స్ వివరాలు, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ. ఇప్పుడు మనం ఈ టేబుల్లో సిజిఎస్టీ టోటల్ 4,000 అవుట్పుట్, ఎస్జిఎస్టీ ట్యాక్స్ 5,600 అవుట్పుట్ ట్యాక్స్ 5,600, అలాగనే ఐజిఎస్టీ ట్యాక్స్ అవుట్పుట్ ట్యాక్స్ 12,000. ఈ అవుట్పుట్ ట్యాక్స్ని అవుట్పుట్ పన్ని సిజిఎస్టీలో, ఎస్జిఎస్టీలో, ఐజిఎస్టీలో మొదటి టేబుల్ని బట్టి ఈ వాల్యూస్ 3 చూపించాలి. ఈ అవుట్పుట్ ట్యాక్స్లో నుంచి తీసివేయము మైనస్ ఇన్పుట్ ట్యాక్స్. ఇన్పుట్ ట్యాక్స్ అంటే రాము సరుకు కొనుగోలు చేసే సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ వారికి 7,500 ఆల్రెడీ చెల్లించున్నాడు. అలాగనే స్టేట్ గవర్నమెంట్కి 10,500 చెల్లించున్నాడు. ఈ ఇన్పుట్ ట్యాక్స్ని అవుట్పుట్ ట్యాక్స్కి మనం అడ్జస్ట్ చేయాలా? ఎలా అడ్జస్ట్ చేయాలంటే సిజిఎస్టీ కింద 7,500 ఆల్రెడీ చెల్లించున్నాడు కాబట్టి ఆ సిజిఎస్టీని సిజిఎస్టీకే భర్తీ చేయాలి. యాక్చువల్గా కట్టాల్సింది 4,000 అయితే 7,500 కట్టున్నాడు. సో 7,500 4,000 కట్టేస్తున్నాడు కాబట్టి ఇక 3,000 ఉంటుంది. ఆ 3,500 ఉంటుంది. అంటే 7,500లో 4,000 వినియోగదారుల నుంచి కలెక్ట్ చేసినటువంటి ట్యాక్స్ అవుట్పుట్ ట్యాక్స్ కాబట్టి
ఇది ఇన్పుట్ ట్యాక్స్ కాబట్టి 7,500 ఇన్పుట్ ట్యాక్స్లో 4,000 అవుట్పుట్ ట్యాక్స్ తీసేస్తే ఇంకా 3,500 ట్యాక్స్ ఉంటుంది. ఆ సర్ప్లస్ని అంటే సిజిఎస్టీకి భర్తీ చేయగా మిగిలినటువంటి ఆ మిగులు 3,500ని ఐజిఎస్టీకి భర్తీ చేయాలి. అంటే 12,000 కట్టాలి, దానికి 3,500 ఈ యొక్క సిజిఎస్టీలో బ్యాలెన్స్ సర్ప్లస్ ఇక్కడ భర్తీ చేయడం జరిగింది. అలాగనే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన జిఎస్టీ 10,500 ఆల్రెడీ ఇన్పుట్ ట్యాక్స్ కింద చెల్లించున్నాడు. ఈ ఎస్జిఎస్టీ కింద స్టేట్ గవర్నమెంట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కింద వినియోగదారుల నుంచి రాబట్టిన మొత్తం 5,600. ఇదేమో చెల్లించినది ఇన్పుట్ ట్యాక్స్, ఇది చెల్లించాల్సింది. 10,500 చెల్లించున్నాడు, 5,600 చెల్లించాలా. ఇంకా 10,500లో 5,600 భర్తీ చేస్తే ఇంకా 4,900 మిగిలింది కాబట్టి ఆ మిగిలింది ఐజిఎస్టీకి భర్తీ చేస్తున్నాం. అంటే ఎస్జిఎస్టీకి భర్తీ చేసి 5,600 భర్తీ చేసి మిగిలినది అంటే 10,500 5,600 తీసేస్తే మిగిలిన 4,900 ఐజిఎస్టీకి భర్తీ చేసాం. ఇక్కడ కూడా చూడండి, సిజిఎస్టీలో 7,500ని సిజిఎస్టీకి 4,000కి భర్తీ చేసి మిగిలిన 3,500ని ఐజిఎస్టీకి భర్తీ చేయడం జరిగింది. ఈ విధంగా భర్తీ చేసిన తర్వాత టోటల్ చేసినట్లయితే సిజిఎస్టీ 4,000కి 4,000 చెల్లింపు జరిగిపోయింది నిల్లు, ఎస్జిఎస్టీ 5,600కి 5,600 నిల్లు, ఐజిఎస్టీ రాము కట్టాల్సింది 12,000 అయితే దానికి గాను సిజిఎస్టీ నుంచి సర్ప్లస్ భర్తీ చేసింది 3,500, ఎస్జిఎస్టీ నుంచి భర్తీ చేసింది 4,900. ఈ రెండు కలిపి 4, 3, 7, 8,400, 12,000 చెల్లించాల్సి ఉంటే 8,400 భర్తీ చేశాడు. అంటే ఇన్పుట్ ట్యాక్స్ నుంచి సర్ప్లస్ నుంచి ఇన్పుట్ ట్యాక్స్ సర్ప్లస్ ఇన్పుట్ ట్యాక్స్ మిగులు నుంచి ఈ రెండు భర్తీ చేశాడు. కాబట్టి ఇక రాము ఐజిఎస్టీ కింద ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ కింద 3,600 కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల, ఐజిఎస్టీ కింద చెల్లించాల. అదే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఆదాయము రాము స్టేట్ గవర్నమెంట్కి 10,500 రూపాయలు ట్యాక్స్ పే చేస్తే ఇన్పుట్ ట్యాక్స్, అందులో వినియోగదారుల నుంచి కలెక్ట్ చేసిన 5,600కి చెల్లించాలి. 10,500 5,600 చెల్లించేస్తే అంటే స్టేట్ గవర్నమెంట్ ఆదాయం 10,500లో 5,600 ట్యాక్స్ ఎస్జిఎస్టీ కింద పోను. ఇక మిగిలిన 4,900ని ఐజిఎస్టీకి భర్తీ చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం నుంచి 4,900 పొందవలసి ఉంటుంది. ఇది ఈ విధంగా పన్ను చెల్లింపు గణన. అంటే సింపుల్గా పన్ను చెల్లింపు గణన అనేది లెక్కంతా చక్కగా చదువుకున్న తర్వాత ఈ లెక్కలో ఇన్పుట్ ట్యాక్స్ 10,500 7,500 18,000లో మనం అడ్జస్ట్ చేస్తున్నాం. ఎలా? అవుట్పుట్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసాం ఈ టేబుల్లో. ఈ అవుట్పుట్ ట్యాక్స్ వచ్చేసి సిజిఎస్టీ 4,000, ఎస్జిఎస్టీ 5,600, ఐజిఎస్టీ 12,000. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి చెల్లించాల్సింది 4,000, స్టేట్ గవర్నమెంట్కి చెల్లించాల్సింది 5,600, ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ట్యాక్స్ కింద సెంట్రల్ గవర్నమెంట్కి చెల్లించాల్సింది 12,000. ఇప్పుడు ఈ మూడు రకాలని ఇక్కడ అవుట్పుట్ ట్యాక్స్లో చూపించి జిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ అని చూపించి అందులో నుంచి రాము 20,000 లీటర్లని కొనుగోలు చేసే సందర్భంలో చెల్లించిన ఇన్పుట్ ట్యాక్స్ 7,500ని 10,500ని సర్దుబాటు చేశాం. సిజిఎస్టీకి 7,500లో 4,000 భర్తీ చేసి మిగిలింది ఐజిఎస్టీకి ఉపయోగించడం జరిగింది. ఎస్జిఎస్టీ 10,500 ఎస్జిఎస్టీ 5,600 భర్తీ చేసి మిగిలిన 4,900ని ఐజిఎస్టీకి భర్తీ చేయడం జరిగింది. రాము చెల్లించాల్సిన 12,000కు గాను 8,400 భర్తీ చేసుకున్నాడు కాబట్టి సర్ప్లస్. ఇక రాము 3,600 రూపాయలు ఐజిఎస్టీ కింద చెల్లించాలి. స్టేట్ గవర్నమెంట్ పరంగా ఆలోచించినట్లయితే స్టేట్ గవర్నమెంట్ ఆదాయం 10,500లో 5,600 వినియోగదారుల నుంచి రాబట్టినటువంటి ట్యాక్స్ పోతే మిగిలినటువంటి 4,900 స్టేట్ గవర్నమెంట్ ఆదాయాన్ని ఐజిఎస్టీకి ముడిపెట్టాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి 4,900 రాష్ట్ర ప్రభుత్వం పొందుతుంది. చక్కగా ఈ వీడియోని ప్రతి స్లైడ్ అబ్జర్వ్ చేసి అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియో నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి.
మరొక టాపిక్లో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.